హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు జాకెట్ కటింగ్ ఎలాగో చూద్దాం. జాకెట్ బారు మనం కొలుసుకోవాలి. కింద బ్లౌజ్కి లైనింగ్ క్లాత్కి పావుంచు కింద క్లాత్ ఉంచాలి. కుట్టుల్లోకి పైన కూడా పావంతు ఉంచాలి. ఇప్పుడు జాకెట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం లూజులు లేకుండా సాగదీయకుండా జాగ్రత్తగా పెట్టాలి. షోల్డర్ ఎంత ఉందో కొలుసుకోవాలి మనం. షోల్డర్ వచ్చేసి 12, టెస్ట్ లూజ్ వచ్చేసి కొలుసుకోవాలి మనం. టెస్ట్ లూజ్ 19, కింద సంక లూజ్ కోసం మనం కొలుసుకోవాలి 6. ఇప్పుడు షోల్డర్ మనం 12 అన్నాం కదా, 6 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ నుండి సంక లూజ్ వచ్చేసి 6 పెట్టుకోవాలి. టెస్ట్ లూజ్ వచ్చేసి 19 అన్నాం కదా, 9.5 పెట్టుకోవాలి. 2.5 ఇంచులు ఖర్చులో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. కింద ఆ అంచుకి ఈ అంచుకి మనం క్రాస్ బెల్ట్ కాకుండా బ్యాక్ పార్ట్కి మనం కొలత పెట్టుకొని 2.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల్లోకి. ఇప్పుడు స్కేల్ తీసుకుని మనం పెట్టుకున్న వీటి మీద డాట్స్ మీద మనం గీసుకోవాలి సమానంగా. అది బ్లౌజ్ తీసుకుని ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కింద మెడ ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్. కింద షోల్డర్కి పావించు ఖర్చుల్లోకి అటేపు ఇటేపు మెడేపు కొంచెం సంకేపు కొంచెం పావించు వదులుకోవాలి ఫ్రెండ్స్ ఖర్చుల్లోకి. ఇప్పుడు షోల్డర్ పట్టుకుని వెనకమాల పాటు మెడ ఎంత ఉందో మనం దాన్ని సమానంగా చూసుకొని కొలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పలక మెడ ఫ్రెండ్స్, మన రౌండ్ మెడ పెట్టుకుంటున్నాము. అలా నిదానంగా 2 సార్లు రౌండ్ వచ్చేదాకా జాగ్రత్తగా గీసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ వచ్చేసి చేయి సంక తీసుకుని మనం సంక దగ్గర నుండి మధ్యలో ఏలేసి బ్యాక్ పార్ట్ సంక చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1/4 ఇంచు పైకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాని మీద. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లైనింగ్ని. మనం ఖర్చుల్లో పెట్టుకున్న దానికి గంటు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసిన తర్వాత క్లాత్ అంచులు రెండేపు మన ఏపుకి వచ్చేటట్టు క్లాత్ని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి. ఇప్పుడు క్రాస్గా మనం కట్ చేసిన పీస్ని బ్యాక్ పార్ట్ పీస్ని ఆ లైనింగ్ మీద మళ్ళీ క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి మనం ముందు మేడ ఎంత ఉందో చూసుకుని ఫ్రెండ్స్ గీసుకోవాలి రౌండ్.
కింద క్రాస్ బెల్ట్ దగ్గర మనం పావించు కొంచెం కింద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. షోల్డర్ దగ్గర నుండి ఎదరుండే డాట్ మనం పట్టుకొని కొలుసుకోవాలి ఫ్రెండ్స్. దానికి మనం షోల్డర్ దగ్గర నుండి కింద డాట్కి కిందకు పెట్టుకొని దానికి పావించు కిందకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ డాట్ని. ఇప్పుడు ముందు పార్ట్ సంక దగ్గర నుండి కింద క్రాస్ బెల్ట్కి కొంచెం కింద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ మీద ఉన్న బ్యాక్ పార్ట్ మొక్కలాగానే ముందు పార్ట్కి కూడా మనం అలాగే గీసుకోవాలి ఫ్రెండ్స్, షోల్డర్ సంక అంతా. ఇప్పుడు మనం ఆ గీతలన్నింటినీ మామూలుగా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. డాట్స్ని రౌండ్ వచ్చేటట్టు జాగ్రత్తగా ముందు మెడని జాగ్రత్తగా తిప్పాలి ఫ్రెండ్స్. ఎదర మనకి గుంట కోసం మనం ఆమ్రౌండ్ దగ్గర కొంచెం కింద పావుంచు కింద గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా మనం ఖర్చుల్లో పెట్టుకుందని డాట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చేతులు కటింగ్ చేయాలి ఫ్రెండ్స్, హ్యాండ్స్ కటింగు. క్లాత్ సరిపడా హ్యాండ్ సరిపడా చూసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇది సన్నగా ఉండే వాళ్ళకి 80 సెంటీమీటర్లు సరిపోద్ది ఫ్రెండ్స్ క్లాత్. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ మనం కింద పావించి వదులుకొని మనం హ్యాండ్ సరిపడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టుకుని ఖర్చుల్లో 2.5 పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంచులు. సంక దగ్గర మనం డాట్ పెట్టుకుని హ్యాండ్స్ దగ్గర పైన కొంచెం పైకి 1/4 ఇంచు పైకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సంక దగ్గర కూడా మధ్యలో మనం డాట్ పెట్టుకోవాలి. అది ఇది కలుపుకోవాలి ఫ్రెండ్స్ గీత. ఇది లైనింగ్ బ్లౌజ్, అందుకనే మన కింద చేతి పని పట్టికి వదిలేదు ఫ్రెండ్స్. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఆ 1/4 ఇంచు కుట్టులో సరిపోద్ది. పైన బ్లౌజ్ కూడా కటింగ్ చేసేటప్పుడు ఇంకో వీడియో పెడతా ఫ్రెండ్స్. ఇది లైనింగ్ కటింగ్ చేసే వీడియో ఫ్రెండ్స్. డాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఎదరొచ్చేటప్పటికి మనకి చేతుల హ్యాండ్కి కొంచెం 1/4 ఇంచుకి కింద గుంట తీసుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఎదరికి ఫ్రంట్ కోసం మనం డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం ఉక్సులు పట్టి ఏపు తీసుకుని మనం ఎంత బార్ ఉందో క్రాస్ బెల్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ముందు ఖర్చులో సరిపడా పెట్టుకుని బారు పెట్టుకోవాలి. క్రాస్ బెల్ట్ మీద 1/4 ఇంచు అంత పైకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1/2 ఇంచు పెట్టుకోవాలి ఆ రంగులో. ఇదంతా బ్లౌజ్ మెథడ్లో తేలిగ్గా కటింగ్ చెప్తున్నా ఫ్రెండ్స్. టేప్తో ఎక్కువ కాదు, బ్లౌజ్తో ఎక్కువ ఉండే కటింగ్ ఇది. అది బ్లౌజ్తో తేలిగ్గా చేసే కటింగ్ ఫ్రెండ్స్ ఇది. మిగిలిన క్లాత్తో నడుము పట్టి మెడ పట్టి వాటి కోసం తీసుకోవాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేసాం ఫ్రెండ్స్. మొత్తం తేలిగ్గా మనం ఆది బ్లౌజ్తో కటింగ్ చేయడం చూసాం ఫ్రెండ్స్. పైన లైనింగ్ కూడా కటింగ్ చేయడం చూపిస్తాం ఫ్రెండ్స్. క్లాత్ బ్లౌజ్ పైన క్లాత్తో ప్లీజ్